హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే వచ్చేసి మన వీడియో టెంకాయ పిచ్చుతో అన్నమాట. టెంకాయ పిచ్చు ఎవరింట్లో అయినా ఉంటుంది. మనం మామూలుగా స్వామికి ఇంట్లో మనం పూజలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం టెంకాయ కొట్టుకుంటూనే ఉంటాం. అలాంటి పీసుని వేస్ట్ చేయకోకుండా కొంచెం టైం తీసుకుంటే మనకు ఇంట్లో అవసరమయ్యే నిత్య వస్తువులన్నీ చిక్కుతాయి అన్నమాట. ఏమేమి చిక్కుతాయి ఏంటి అనేది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడేదే చేశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడైతే ముందుగా వచ్చేసి టెంకాయ పిచ్చు అంతా తీసుకొని మన కాడ ఒకవేళ పాత దువ్వెన కానీ ఏదైనా దువ్వెన ఉన్నా ఇలా టెంకాయ పిచ్చు అంతా నీట్గా ఒలుచుకోవాలి. నీట్గా ఒలుచుకొని తర్వాత వచ్చేసి ఆ టెంకాయ పీస్ అంతా సరి సమానంగా తీసుకొని అలా చేతులతో మొత్తం అలా అనేస్తే పీచ్ అంతా వెళ్ళిపోతుంది, బాగా వస్తుంది అన్నమాట. చిన్నప్పుడైతే మా అవ్వ అయితే ఖచ్చితంగా నేను చూస్తూ ఉండేదాన్ని. చిన్న పరకలాగా ఈ టెంకాయ పిస్తుని నా ముందునే కూర్చొని అంతా పీచులు ఒలిచేసి చిన్న మనం ఇది దోశ పెనుకు ఆయిల్ పట్టించుకుంటాం కదా, అలా చిన్నది చేసింది అన్నమాట. ఎంత బాగా క్యూట్గా ఉందంటే ఒక చిన్న కట్టెను కట్టేసింది. నాకైతే చాలా నచ్చింది. అది చాలా రోజుల నుంచి చేయాలి అనుకుంటున్నా, కానీ ఈరోజు అయితే నాకు కుదిరింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నేను మామూలుగా స్టిక్ అయితే ఒకటి దోశపెనంకి నూనె పట్టించేది అయితే ఒకటి తీసుకుంటే అది ప్లాస్టిక్ అయిందన్న తొందరగా అయితే ఇలా స్టవ్ దగ్గర పెట్టడంతో అది అంతా ఇది అయిపోయింది అనమాట. అప్పుడు నాకు వచ్చింది చిన్నప్పుడు మా అవ్వ ఇలా కట్టింది కదా, దీన్ని ట్రై చేద్దాంలే అని దీనికంటే ఇంకా కొద్దిగా ట్రై చేస్తే ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందిలే అని చెప్పేసి ఇలా అయితే మొత్తానికి చేస్తున్నాను. మనం పీచునంతా నీట్గా దువ్వెంత దువ్వేసుకొని మొత్తం ముందు చివర్లన ఇట్లా ముడి వేసుకోవాలి దారం తీసుకొని. ఎందుకంటే కొద్దిగా మీకు తలనొప్పి లేకుండా కొద్దిగా స్పీడ్ పెట్టాను అనమాట వీడియో. ఎందుకంటే మీకు చూసినా కూడా తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇలా అంతా ముందుకు మంచిగా కట్టేసుకొని ఇక్కడ ఉన్న చివర్లన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి దీన్ని చిన్నగా అలాగే వెనక్కి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత అంతా ముందుకు ముడుచుకోవాలి. మళ్ళీ ఇదంతా పీస్ అంతా ఉంటుంది కదా, ఆ పీస్ అంతా తీసుకొని ఇలా నేను చూపించినట్టు నీట్గా అలా ముడిచేసుకొని అంత చివర్లన్నీ నీట్గా కట్ చేసుకొని ఎక్కడన్నా ఉన్నా కూడా ఇంకా కొంచెం అలా దువ్వెంతో మంచిగా దుక్కుంటే చాలా బాగా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇదంతా నీట్గా దారం చుట్టుకోవాలి. మళ్ళీ నేను ఇక్కడైతే కొంచెం పీస్తో అంతంగా ఉన్నదంతా పీస్ అంతా నీట్గా తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ దారం తీసుకొని అలా మొత్తం దారంతో నీట్గా చుట్టి పెట్టుకుంటే అస్సలు ఊడిపోదండి. మనకు పొయ్యి దగ్గర పెట్టినా కూడా అలా మామూలుగా ప్లాస్టిక్ అయితే తొందరగా చుండ్రుకొని పోయేది, లేదా కొంచెం శాకానికి ఉన్నా కూడా ప్లాస్టిక్ వాసన వచ్చి అట్లా అయిపోతుంటాయి కదా. ఇది న్యాచురల్లీ అండి, అంటే మన ఇంట్లో చిక్కేదే కదా, మనకు ఒక్క 10 నిమిషాలు టైం తీసుకుంటే ఇలాంటివి రెడీ అయిపోతాయి. మనం బాగా న్యాచురల్గా వాడుకునేట్టు ఉంటుంది, చాలా బాగుంటాయి. నాకైతే ఇది బాగా నచ్చింది అని చెప్పేసి ఇలా అయితే మొత్తం స్టిక్ అయితే చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేను మళ్ళీ అయితే ఇప్పుడు వచ్చేసి స్క్రబ్బర్ అయితే చేసుకుంటున్నా. స్క్రబ్బర్ అంటే చాలా ఈజీ అనమాట. మనం ఎలాగో ఈ స్టిక్ చేసాం కదా, ఇలాంటి స్టిక్స్ చేసుకున్నప్పుడు కొన్ని యూజ్ఫుల్ ఉంటాయి. నేనైతే 3 స్టిక్లు చేసుకున్నాను. అయితే ఇక్కడ వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడ స్క్రబ్బర్ అయితే చాలా సులువుగా చేసుకోవచ్చు. మనం 10, 15, 20 రూపాయలు పెట్టి స్క్రబ్బర్ తెచ్చుకొని అది 2 రోజులు తోముతానే దాంట్లో నుంచి మంచి స్మెల్ అయితే మంచిగా రాదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. ఇలాంటివన్నీ లేకోకుండా ఇలా మంచిగా అయితే ఒక అర్ధగంట కన్నా మనం కూర్చుంటే ఖచ్చితంగా మనకి ఇంటూ 2-3 స్క్రబ్బర్లు అయితే రెడీ అయిపోతాయి. ఒకటి గ్యాస్ పై కడుక్కోనికి, సామాన్లు కడుక్కోనికి మంచిగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నేనైతే ఇక్కడ పీచునంతా ఒలిచాను కదా, ఒలిచిన పీచునంతా కొద్దిగా అంతా ఒక తాడులాగా అంతా పేడేసుకున్నాను అనమాట. అంతా అలా పేడేసుకొని మంచిగా అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇంట్లో మనం ఎప్పుడో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి టెంకాయ మనం ఇంట్లో పూజ చేసుకుని టెంకాయ కొట్టుకుంటూనే ఉంటాం కదా, ఆ పీచు అంతా వేస్ట్ చేయకోకుండా ఇలా రొంచేపు ఏదో మనం సీరియల్ చూసేప్పుడు ఇంట్లో అట్లా ఖాళీ కూర్చున్నప్పుడు ఇలా చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. మనకైతే మంచి న్యాచురల్ ఇవన్నీ అలాంటి దుర్వాసనలు అవన్నీ లేకోకుండా మంచిగా మన చేతులతో, అంటే పెద్ద కాలంలో బొగ్గు దంచి అంటే కొద్దిగా సబ్బు వేసి బొగ్గు దంచి ఇలాంటి పీస్ ఇంత తీసుకొని సామాన్లు కడుగుతుంటే ఎలాంటి అసలు అన్నం పాచిపోయేది కాదు, మంచిగా ఉండేది అన్నము. అసలు అప్పుడు కాలాలేండి, చాలా బాగుండేటివి. ఇప్పుడైతేనా ఇలా లేదన్నమాట అని చెప్పేసి ఇప్పుడైతే మంచిగా స్క్రబ్బర్ అయితే ఇలా అయిపోయింది అన్నమాట. నేను అంతా పెడుకొని మొత్తం దీనంతా చుట్టుకోవాలి. ఇలా అరిచేతిలో వేసి ఇలా అనుకుంటే మనకు ఒక తాడులాగా వస్తుంది.
తాడులాగా వచ్చి మొత్తం మళ్ళీ మనం అంతా చుట్టుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు చేసుకోండి. మనం ఏదైనా కూడా రెండుసేపు అట్లా కూర్చొని ఖాళీగా ఏదైనా మాట్లాడకుండా అలా చేసుకుంటున్నా సింపుల్గా అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ అంటే సింపుల్ అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఈ తాడు వచ్చింది కదా, ఈ తాడునంతా నేను చిన్నగా చుట్టేసుకుంటాను. ఇంకా మనకి 2-3 చేసుకుని చెప్పాను కదా, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చూపించేకైతే ఒకటి చేస్తున్నాను. నేనైతే 2-3 చేసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా గ్యాస్ పై ఎప్పుడన్నా ఏం లేదులే, నేను రోజు కడుగుతూనే ఉంటాను గ్యాస్ పై అయితే. ఎందుకంటే మా ఇంట్లో ఇంకా పాలు టీ ఇవన్నీ పొంగబెడుతూనే ఉంటారు మా పిల్లలు. నేను ఏదన్నా మర్చిపోయినప్పుడు వాళ్ళ రెడీ చేసి ఇక్కడ పాలు పెట్టేసి మర్చిపోతున్నప్పుడు అలా రెడీ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు నేను ఇలాంటి 2-3 చేసి పెట్టుకుంటే గ్యాస్ పై కడుక్కోనికి కానీ, సామాన్లు కడగనీకి కానీ, ఏదైనా ట్రయల్స్ అలా చిన్నగా కడిగేసుకునేకి కానీ, మళ్ళా మనం బిందెలు ఒక్కోసారి అంటే ఇప్పుడు లేవులేండి బిందెలు కానీ ట్యాంకీలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటివి వేసి నీట్గా కడిగేసుకుంటే ఎలాంటి వాసన రాదు, ఏం రాదు. సబ్బు కూడా అవసరం లేకుండా ఈ స్క్రబ్బర్ వేసి టెంకాయ పిచ్చుతో ఉన్న ఈ స్క్రబ్బర్ వేసి రుద్దితే చాలా బాగా అవుతుంది. ఎలాంటి వాసనలు రాకుండా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా చిన్న కామెంట్ చేయండి. దీనిలలో ఏది మీకు నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇలా నేనైతే సూది దారం తీసుకొని మంచిగా ఇలా అంతా చుట్టేస్తున్నాను, ఊడిపోకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా కూర్చేస్తున్నాను అనమాట. నేను మొత్తానికైతే 3 స్టిక్కులు అయితే చేశానండి. నేను ఫస్ట్ స్టిక్ అయితే చేసి చూపించాను కదా, అలాంటివి 3 స్టిక్కులు చేశాను. 3 స్టిక్కులు ఎందుకంటే ఒకటి వచ్చేసి దేవుని గదిలోకి అయితే పెట్టుకున్నాను. దేవుని గుడిలోకి మేము ఇక్కడ గూడు అంటాం అనమాట, దేవుని గూడు అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే వచ్చేసి దేవుని గుడిలో ఊదిగడ్డీలు ఏదైనా చిన్న మనం పూలు ఇవన్నీ చేయి పెట్టుకోకుండా నీట్గా అలా తీసుకొని మంచిగా అనుకుంటే చాలా బాగుంటుంది. స్టిక్కుతోను ఈ పై అదంతా పీస్ అంతా కట్ చేయండి సరిపోతుంది. నేను ఇంకా కొంచెం గట్టిగానే అదంతా చుట్టేద్దామని థ్రెడ్ అయితే మళ్ళీ ఎక్కిస్తున్నాను అని చెప్పేసి, మనం దేవుని గుట్లో ఏదైనా ఊదిగడ్డల పొగ కానీ పూలు కానీ ఏమన్నా పడినప్పుడు మనం నీట్గా ఆ స్టిక్ తీసుకొని అలా అని మొత్తం క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు అది కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే లెంత్ ఎక్కువైంది వీడియో చూసేకి కూడా మీకు కూడా కష్టం లేకుండా సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇలాగైతే పెట్టాను అనమాట. ఇప్పుడైతే వచ్చేసి ఇదంతా కూర్చుకున్న తర్వాత ఇంకో నేను 3 స్టిక్కులు చేశాను చెప్పాను కదా, ఒక స్టిక్ గురించి అయితే దేవుని మందిరం లేకని చెప్పాను. రెండో స్టిక్ అయితే నాకు చపాతీ చేసుకున్నప్పుడు కానీ దోశ వేసుకున్నప్పుడు కానీ అక్కడ వాడేసుకుంటానండి. మూడో స్టిక్ అయితే మనం కిటికీలు ఉంటాయి కదా, అలాంటి కిటికీలలో మన చేతులు పెట్టి దాన్ని అంతా క్లీన్ చేయాలంటే పట్టవు, అందులో ఆ కడ్డీలు అందుకు కోసుకుంటూ ఇలా ఉంటాయి కదా, అలా లేకోకుండా ఈ స్టిక్ ద్వారా చిన్నగా మంచిగా అంతా దులిపోయచ్చు. నేను అవి కూడా షార్ట్ వీడియోలు చేసి పెడతాను, ఎవరికి ఎలా ఉపయోగపడతాయి ఈ స్టిక్కులు ఏదానికి ఉపయోగపడతాయి అనేది కూడా షార్ట్ వీడియోలలో ఖచ్చితంగా తెలుపుతాను. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే ఇలాంటివి అప్పుడప్పుడు కూర్చొని నిదానంగా నీట్గా చేసుకుంటుంటే చాలా బాగుంటుందన్నమాట. ఎలా వచ్చిందండి స్క్రబ్బర్? బాగా వచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను స్టిక్కులు అయితే 3 చేశానని చెప్పాను కదా, ఇది లాస్ట్ది అనమాట. నేను 3 చేయాలని అనుకున్నాను, అందుకే చెప్పేసాను ముందుగానే నేను దేనికి ఉపయోగిస్తాను స్టిక్ అయితే అని చెప్పేసి అట్లా అనమాట. ముందుగా ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ కానీ ఒక లైక్ కానీ నాకు ఇంకో కొత్త ఐడియా వచ్చేకి, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక వీడియో ఏదైనా మంచిగా చేసేకి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ 3 నేను చెప్పిన విషయాలలో మీకు ఏది నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇదైతే లాస్ట్ స్టిక్ అనమాట. వద్దులే అనుకున్నాను కానీ వద్దు, మళ్ళీ నేను ఇవన్నీ షార్ట్ వీడియోలో ఒక్కొక్కటి చేసి అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ఈ 3 నేను మళ్ళీ అన్ని అది ఇక్కడ చెప్పాను కదా 3 చేశానని మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమంటే ఇక్కడ మంచిగా కాన్ రావాలంటే మన దగ్గర ఏదైనా ప్లాస్టర్ ఉంటుంది, ఇక మన అందరి ఇళ్ళలో ప్లాస్టర్ తప్పకుండా ఉంటుందండి. అలాంటి ప్లాస్టర్ని తీసుకొని మంచిగా ఇలా చుట్టేసుకుంటే ఇంకా చాలా నీట్గా అనిపిస్తుంది. వందలు పెట్టి మన ఆన్లైన్లో ఇవన్నీ తీసుకోకుండా నీట్గా మన ఇంట్లో ఉండే వాటితో ఇలా చేసుకుంటుంటే మనం వాడిన నాలుగు వాడి దాన్ని పక్కనేసి మళ్ళీ కొత్తవి చేసుకుంటూ ఉండొచ్చు. బాగా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా నేను 3 అయితే ఇలానే టేప్ అయితే అంతా చుట్టేసి పెట్టుకున్నాను. ఫస్ట్ స్టిక్ అయితే ఇది వచ్చేసి నేను దేవుని మందిరం లేకని చెప్పేశాను, ఇది దేవుని మందిరంలోకి. ఇది వచ్చేసి ఈ 2 అయితే ఒకే సైజులో ఉన్నాయి కాబట్టి ఒకటి వంటకైతే యూజ్ చేసుకుంటానండి, చపాతీకి కానీ దోశకి కానీ నూనె పట్టించేకి చాలా బాగుంటుంది. 2 వచ్చేసి నేను కిరీటీలలో అందుకు
బూజులు దుడుపుకొని అయితే పెట్టుకోవాలనుకుంటున్నా. ఇంకొకసారి ఇంకా కొత్తగా ఏమైనా చేసి వీడియోలు పెట్టనీకైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరందరూ చూసి నాకు ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే అక్క ఇదక్క ఇలా కాదని మీరు ఏదైనా కూడా చెప్పితే నాకు అనేది కొత్త ఐడియా వస్తుందన్నమాట. అందుకని మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాను. ఇప్పటి నుంచి మన ఛానల్లో కొత్తగా మంచి టిప్స్తో మంచి వంటలతో అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మంచిగా చేసి మంచిగా మీ ముందుకు వీడియో తీసుకొని వస్తాను. మీ అందరి ఆదరణ అయితే నా మీద ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఎందుకంటే గబగబా వీడియో మాట్లాడడంలో కొన్ని ఏదైనా తడబడి వచ్చింటే ఖచ్చితంగా క్షమించండి. ఇంతవరకు మీరందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే స్టిక్కును నేను కత్తెరతో కట్ చేయాలి. నా మైండ్ చూడండి ఎలా ఉందో. నేను స్టిక్కును కత్తెరతో ఎక్కడైనా కట్ చేస్తారా, కానీ నేను అలా కట్ చేయాలని ట్రై చేసి అది రాక నీట్గా అలా ఇంచేసి ఇక్కడైతే చూపిస్తున్నా. దీనివల్ల మీకు ఏదైనా చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడు లాస్ట్ సారి చెప్తున్నా, మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం.